దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ. కంటోన్మెంట్ బోర్డ్ అంటే సిగ్నిఫికెంట్లీ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అంటే ఏంటి అంటే డిఫెన్స్ వాళ్ళ ఆస్తులు, అక్కడ ఎవరైతే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ కాలనీస్ని వాటి బాగోగులు ఇదంతా కూడా టేక్ కేర్ చేసేది. దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ వర్క్ చేసింది మేడం ఈ సర్వీస్లో. దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఆల్మోస్ట్ 2008 నుంచి 8, 9, 10 టైంలో యూపీఎస్సీ క్రాక్ చేసి ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ ఐడిఎస్ అని ఉంది. యాక్చువల్లీ దాని గురించి రీసెర్చ్ చేస్తూ అసలు ఈ ఐడిఎస్ ఏంటి, ఈ సర్వీస్ వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీళ్ళు చేసే పని ఏంటి, దీని గురించి కొంత రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ మేడం ఐఏఎస్ అవ్వలేదు, యూపీఎస్సీ క్రాక్ చేసి 12 సంవత్సరాలు చేసిన ఉద్యోగం ఇది. ఓకే, ఇది వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి ఇక్కడ అసలు ఏంటి 12 సంవత్సరాలు చేసిన ఉద్యోగం ఏంటి, దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఏంటి. అది ఒకవేళ యూపీఎస్సీ ఛానల్ కానీ చాలామంది అనుకోండి యూపీఎస్సీ క్రాక్ చేస్తే ఐఏఎస్ ఐబీఎస్. అలా కాకుండా దీంట్లో ప్రతి సర్వీస్ ఇంపార్టెంట్ అనే విషయం మనం అందరం తెలుసుకోవాలి. అండ్ ప్రతి సర్వీసు దానికి ఉన్న ప్రాధాన్యత గురించి మనం తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ దీని గురించి ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్ డీటెయిల్ వీడియో ఒకటి చేశాను. నల్లధనం బ్లాక్ మనీ పట్టుకునే యూపీఎస్ సంబంధించిన సర్వీస్ అది. దాని గురించి ఇన్ డీటెయిల్గా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో వాళ్ళు యాడ్ చేస్తారు, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ డిఫెన్స్. ఏదైతే మేడం సర్వీస్ చేసింది వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే మొత్తం ఎంటైర్ వెబ్ మొత్తం కూడా సెర్చ్ చేశాను. ఎంటైర్ వెబ్సైట్స్, అన్ని ఆర్టికల్స్ చాలా రీసెర్చ్ చేశాను. అన్ని దగ్గర కూడా ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఉంది. దీని గురించి కూడా నేను ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తున్నాను. యూపీఎస్సీలో అయితే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఉంది అండ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఉంది. ఈ 2 సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొక మాట చెప్తున్నాను, వీళ్ళు ఐఏఎస్ కాదు కానీ ఇవి ఐఏఎస్తో సమానమైన ఈ రెండింటిలో ఒక సర్వీస్ ఉంది. మేడం ఐఏఎస్ కాలేదు కానీ ఐఏఎస్తో సమానమైన సర్వీస్ చేసింది. దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అసలు పే స్కేల్ ఎలా ఉంటుందని మనం ఒకసారి చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇనిషియల్గా జాబ్ వచ్చినప్పుడు అంటే 7th పే కమిషన్ ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు ఉంది. అప్రాక్సిమేట్లీ సీనియర్ అయ్యే కొద్దీ హైయెస్ట్ పే అయితే దాదాపు 2,18,000 దాకా ఉంది. అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. డిఆర్ఎన్ఎస్, డిఏ, ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని బట్టి అంటే పెరిగిన రేట్లను బట్టి జీతం అనేది పెరుగుతుంది. దీంతోపాటు హౌస్ రెంట్ ఎలివెన్స్, ఒకవేళ క్వార్టర్స్ కానీ అక్కడ అవైలబిలిటీ లేక మోస్ట్లీ క్వార్టర్స్ ఇస్తారు, లేకపోయినా హౌస్ రెంట్ ఎలివెన్స్ ఇస్తారు. దీంతోపాటు టీఏ ట్రావెల్ ఎలివెన్స్ ఇస్తారు, అలాంగ్ విత్ డ్రైవరు, కారు సర్వీస్ కూడా ఇస్తారు. రెండింటికి కూడాను ఐడిఏఎస్కి, ఐడిఈఎస్కి. దీనికి సంబంధించి ఐడిఏఎస్ అంటే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసు, ఐడిఈఎస్ అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసు. దీని గురించి కూడా మనం మాట్లాడదాము. అండ్ తర్వాత వచ్చేసి మనము ప్రమోషన్స్, విజిలెన్స్, క్లియరెన్స్ అండ్ టైమ్ ఇన్ సర్వీస్ అంటే విజిలెన్స్ అధికారులు అండ్ వీళ్ళు ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటారు. అండ్ దీంతోపాటు మనకి ఈ మంచి వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది మంచిగానే ఉంటుంది. డెఫినెట్లీ రెండింటికి కూడాను మంచి ప్రయారిటీ అయితే ఉంది. ఆ ప్రయారిటీ ఏంటో కూడా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఏదైతే ఉందో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసు, ఆల్రెడీ డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళకి అండ్ దీనికి సంబంధించి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు దాని సెటిల్మెంట్ కానివ్వండి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా కొన్ని లక్షల మంది ఏవైతే వాళ్ళకి టైం టు టైం జీతాలు పడడం కానివ్వండి, టైం టు టైం వీళ్ళు చేంజ్ అయినప్పుడు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్స్ అయినా కానీ ఈ శాలరీస్ అనేవి వేరే ఉంటాయి. వీళ్ళకి ఏరియాని బట్టి ఇక్కడ ఒక శాలరీ ఉంటుంది, అక్కడ ఏరియాని బట్టి ట్రాన్స్ఫర్ అయితే ఇంకొక శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసేవాళ్ళు, మేనేజ్ చేసేవాళ్ళు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. అండ్ ఇది డెఫినెట్లీ ఆఫీస్ జాబ్ ఇది.
సో ఇదేం ఫీల్డ్ జాబ్ కాదు. డ్రెస్ కోడ్ అంటే జనరల్గా ఒక ఐపీఎస్ అంటే పోలీస్ అట్లా యూనిఫామ్ ఉంటుంది, అలాంటి యూనిఫామ్ అయితే ఉండదు. సో అండ్ దీంతోపాటు ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఏదైతే ఉందో దీని గురించి మేడం వర్క్ చేసింది. దాదాపు 12 సంవత్సరాలు ఏం వర్క్ చేసింది. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు తెలిసినంత వరకు అయితే నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే మనకి ఆన్లైన్లో చాలా సోర్సెస్ నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే దాదాపు 12 సంవత్సరాలు పనిచేసింది. అండ్ దీనికి సంబంధించి వీ కెన్ కాల్ దిస్ పీపుల్ యాజ్ CEO ఆఫ్ కంటోన్మెంట్ జోన్స్. కంటోన్మెంట్ జోన్ అంటే ఏంటి, ఈ కంటోన్మెంట్ ఏరియా అంటే ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకుందాము. సో ఈ కంటోన్మెంట్ బోర్డ్ అంటే సిగ్నిఫికెంట్లీ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు IAS ఆర్ మున్సిపల్ కమిషనర్. అంటే కమిషనర్ ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుందాము. మన హైదరాబాద్లో GHMC ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దీంతోపాటు సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డ్ అని ఉంది. సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డ్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధించి డిఫెన్స్ వాళ్ళ ఆస్తులు, ల్యాండ్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కాలనీస్ ఉంటాయి, దానికి సంబంధించిన ఫెసిలిటీస్, వాటర్, తర్వాత ఈ ల్యాండ్స్ లిటిగేషన్స్లో ఏమైనా ఉంటే దాన్ని కాపాడుకోవడం, ఈ ల్యాండ్స్ని ఎవరు ఆక్రమించుకోకుండా దాన్ని కాపాడడం, కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటాయి. దీంతోపాటు ఈ డిఫెన్స్ యొక్క ఆస్తుల్ని, ఎస్టేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షిస్తూ అండ్ ఎట్ ది సేమ్ టైం అక్కడ ఎవరైతే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఏదైతే అంటే దానికి సంబంధించిన కాలనీస్ని వాటి బాగోగులు ఎంతో కూడా టేక్ కేర్ చేసేది ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్. ఇది వచ్చేసి ఏంటి అంటే పవర్స్ ఆర్ సిమిలర్ టు IAS బట్ లిమిటెడ్ టు డిఫెన్స్ కంటోన్మెంట్ ఏరియా వరకు లిమిట్ అయి ఉంటుంది. సో మచ్ లెస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఉంటుంది. పర్క్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ మొత్తం కూడా ఇది UPSC అంటేనే నేషనల్ సంబంధించిన సర్వీసెస్. అండ్ సో వీళ్ళకి సంబంధించి మెడికల్ కవర్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి హౌసింగ్ 2 BHK 3 BHK గవర్నమెంట్ ఇల్లు ఇస్తారు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫోను ఇద్దరికి, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ వాళ్ళకి ఇస్తారు, IDES కూడా ఇస్తారు, హౌస్ హోల్డ్ స్టాఫ్ లైక్ అంటే ఇక్కడ సర్వెంట్స్, సెక్యూరిటీ స్టాఫ్, సో ఎర్లీ కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ తర్వాత వచ్చేసి LTS దీనికి సంబంధించి డొమెస్టిక్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే వీళ్ళు దీనికి సంబంధించిన అవకాశం ఇస్తారు. సో దానికి సంబంధించి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ వాళ్ళకి ఫారెన్కి సంబంధించిన పోస్టింగ్స్ కూడా అంటే ఫారెన్ కూడా వెళ్ళడానికి కొన్నిసార్లు అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ టిపికల్ పోస్ట్ ఇది, CEO ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ కంటోన్మెంట్ ఏరియా. అంటే సిమిలర్ టు IASకు ఉంటే పవర్స్ అన్నీ ఉంటాయి, IASకు ఉంటే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. IAS లాగా ఒక సర్వీస్ అంటే IAS సిమిలర్ టు IAS, కానీ దీని గురించి ఎక్కువ ఎవరు మాట్లాడుకోరు. అందరూ UPSC అంటే IAS IPS అనుకుంటారు, తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, లేకపోతే తర్వాత వచ్చేసి ఫారెన్ సర్వీసు ఇదే అనుకుంటారు. కానీ UPSCలో IDESకి చాలా మంచి స్కోప్ ఉంది. అంటే ప్రతి UPSCలో ప్రతి సర్వీస్కి ఇంపార్టెన్స్ ఉంది. ఈ విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. సో దీన్ని దాదాపు 12 సంవత్సరాలు మేడం అయితే ఈ IDES ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అనేది చేశారు. సో యాజ్ పర్ వెబ్ సోర్సెస్, సో అంటే వెబ్ సోర్సెస్లో ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ అని ఉంది. సో డెఫినెట్లీ CDS అనే ఎగ్జామ్ ఉంది. సో దాని గురించి కూడా నేను ఖచ్చితంగా త్వరలో వీడియో చేస్తాను, దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. సో CDSలో ఎలా ఉంటుంది, దాన్ని మనం ప్రిపేర్ అవ్వచ్చా, రెగ్యులర్గా పడుతుందా? సో CDS అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అండి. సో బోత్ ఇండియన్ మిలిటరీ కానీ, ఇండియన్ నేవల్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వీటన్నిటికి సంబంధించింది ఈ CDS ఎగ్జాము. సో దీనికి సంబంధించి కూడా నేను త్వరలో దీనికి సంబంధించి దీనిలో ఎలా ఉంటుంది ఏంటి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను. సో చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే UPSCలో IAS IPS వస్తేనే జీవితం బాగుంటుంది, లేకపోతే చాలామంది IRS వచ్చినా, లేకపోతే కొంతమంది IPS వచ్చినా మళ్ళీ IAS కోసం ట్రై చేస్తూ, కొంతమంది IRS వచ్చినా మళ్ళీ IAS కోసం ట్రై చేస్తూ 900 ర్యాంక్ వచ్చిందంటే మళ్ళీ నేను ఈసారి ఎలాగైనా UPSC క్రాక్ చేసి IAS కొట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో డెఫినెట్లీ UPSC అది ప్రొవైడ్ చేస్తూ ఉంది. కానీ ఇది బ్యాక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ కొట్టి వదిలేస్తే అది బ్యాక్లాగ్ పోస్ట్ అయిపోతుంది కదా. సో డెఫినెట్లీ ఒకరికి అవకాశం పోయినట్టు కదా. ఈ ఆస్పెక్ట్లో మేబీ ఆలోచించట్లేదేమో UPSC ర్యాంకర్స్. సో ఇదైతే ఒకసారి చూడండి. ఎనీవే UPSCలో ప్రతి ఒక్క రోల్కి చాలా ప్రయారిటీ ఉంది, IAS IPS కాదు. ఇది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.